అంబేద్కర్ అందుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడిలో కడుపేద కుటుంబానికి చెందిన వనమాడి వేణుశ్రీ సాయికి తల్లి సంవత్సరం క్రితం పాము కరిచి చనిపోయారు. తండ్రి ఆటో డ్రైవర్, అక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇటువంటి ఇంటి వాతావరణంలో ఉండి మామిడికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 457 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల కేటగిరీలో జిల్లా మొదటి స్థానం సాధించిన వేణుశ్రీ సాయిని కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన A1 సేవా సమితి అధ్యక్షులు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కరీ స్ఫూర్తితో వనమాడి వేణుశ్రీ సాయికి ఈ రోజు నుండి పై చదువులకు ఎంత ఖర్చైనా A1 సేవా సమితి ద్వారా ప్రోత్సాహాన్ని ఇస్తామని, వేణుశ్రీ సాయి కుటుంబ పరిస్థితిని విద్యార్థి IAS గోల్ను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి ఇతని ఉన్నత చదువులకు ప్రోత్సాహాన్ని ఇస్తానని వేణుశ్రీ కుటుంబానికి భరోసా ఇచ్చిన మానవతావాది చెల్లిబోయిన శ్రీనివాస్. ఉభయ గోదావరి జిల్లాలో దీర్ఘకాలిక రోగాల బారిన పడి అవస్థలు పడుతున్న ఎంతో మంది రోగులకు అండగా నిలిచిన శ్రీనివాస్ చదివించుకోలేని పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం తనకు తానే సాటి. తను చేసేది చిన్న వ్యాపారమైన తనకు వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పేదలకు పంచడంలో ఈయనకు ఈయనే సాటిని పలువురు ప్రశంసిస్తున్నారు. పేరు సాయి వర్మ. నేను ఇక్కడ మామిడికుదురు కాలేజీ గవర్నమెంట్లో చదువుకుంటున్నాను. నేను ఇలా గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ వచ్చిన జిల్లా, కానీ ఎంపీసీలోని 470కి 457 అలా వచ్చినాయి. మా అమ్మ నన్ను బాగా చదువుకుని అలా కలెక్టర్ చేయాలని అనుకుంటుంది. నేను బాగా చదువుకుని మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను. మా అమ్మ పాము కరిచి చచ్చిపోయింది. ఇలా మా నాన్నమ్మ అలా చూశారు. ఇంకా బాధపడకుండా అలా చదువుకుని సార్ శ్రీనివాస్ గారు నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుకోవడానికి మంచిగా స్ఫూర్తి ఇచ్చారు. సాయం చేస్తానన్నారు సెకండ్ ఇయర్ బాగా చదువుకోవడానికి. నేను ఫ్యూచర్లోనే IAS అవ్వాలనుకుంటున్నాను. ఈరోజు మేము పాసలపూడి గ్రామంలో ఉన్నాం. వనమాడి వేణుశ్రీ సాయి, ఈ అబ్బాయి 457 మార్కులు వచ్చినాయి. ఎంపీసీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. ఇతని తల్లి ఒక సంవత్సరం క్రితం లోపలనే అవుతుంది. యాక్చువల్గా ఆవిడ ఈ రక్తపింజర పాము కరవడం వల్ల ఆవిడ మరణించింది. కానీ తల్లి ఈ పిల్లోడిని బాగా చదివించి IAS చేయించాలని ఒక జయంతో చదివించింది ఆవిడ. ఆవిడ చెప్పినట్టుగానే ఈ కుర్రాడు ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అలాగే గవర్నమెంట్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయ్యాడు. ఇతన్ని ఈ రోజు నుంచి కూడా ఇతనికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మా A1 సేవా సమితి ట్రస్ట్ ద్వారా నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో మా పార్టీ తరపున NTR ట్రస్ట్కి రిక్వెస్ట్ చేసి ఇతన్ని పై చదువులు చదివించడానికి కూడా ప్రయత్నం మేము చేస్తాము. ఎందుకంటే మాకు అవకాశం ఉంది కాబట్టి. వీళ్ళు ఈ ఫ్యామిలీ పార్టీలో కూడా ఎక్కువగా పార్టీకి అభిమానులు కాబట్టి అదొకటి. ముఖ్యంగా మా ధ్యేయం ఏంటంటే సమాజంలో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలనే కోరిక మాది. దానికి తోడుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని, చదువుకున్నవాడు ఏదైనా సాధిస్తాడని చెప్పి ముందు నుంచి ఆయన చెప్పడం జరిగింది. అదే దృష్టితో ఈరోజు మేము ఈ గ్రామానికి వచ్చాం.